హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. గుమ్మడికాయంత రాజ్యంలో ఒక విశాలమైన పొలం ఉండేది. ఆ పొలానికి సొరకాయ పొలం అని పేరు. ఎందుకంటే అక్కడ సొరకాయలు ఎక్కువగా ఉండేవి. సొరకాయలు పొడవుగా పెరిగేవి, దారిలా సాగేవి. వాటి ఆకులు వెల్లువలా పాకేవి. ఇంకా సొరకాయలు మేమే తెలివైన వాళ్ళం, మాకు మేమే సాటి అని అనుకునేవి. ఇంకా మేమే దారి, మా వెంటే అందరూ నడవాలి అనే గర్వంతో ఉండేవారు. అదే పొలం లోతులో చిలకడ దుంపలు ఉండేవి. పైన పెద్దగా కనిపించేవి కాదు, కానీ లోపల మాత్రం బాగా బలంగా ఉండేవి. చిలకడ దుంపలు మాటలు తక్కువ, ఆలోచనలు ఎక్కువ. ఎప్పుడు అవి గర్వంతో కాకుండా ఆలోచనతో ముందుకు సాగేవి. ఒక సంవత్సరం రాజ్యంలో నీటి సమస్య వచ్చింది. వాన పడలేదు, నది ఎండిపోయింది. పొలానికి వచ్చే నీరు ఒకే చిన్న కాలువ. అయితే సొరకాయలు వెంటనే అన్నారు, నీరు మా దారిలోనే రావాలి, మేము పొడవుగా ఉన్నాం అని గర్వంతో చెప్పాయి. ఇంకా వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. కానీ నీటి దారి సొరకాయల వెంటనే మళ్ళింది. అయితే మొదట సొరకాయలు బాగా పెరిగాయి, బలంగా మారాయి. మాకు మేమే సాటి అని గర్వంగా జీవించాయి. ఆకులు కూడా చాలా పెద్దగా అయిపోయాయి. ఇంకా దారులు పూర్తిగా మూసేశాయి. కానీ నీరు లోతుకు చేరలేదు. నీరు పైపైనే ఉండడం గమనించలేదు ఆ సొరకాయలు. అయితే చిలకడ దుంపలు లోపలే ఎండిపోయాయి. పొలం కింద పగుళ్ళు వచ్చాయి. ఇంకా అవి బలహీనంగా మారడం జరుగుతూ వస్తుంది. కొద్ది రోజుల్లో సొరకాయలు కూడా బలహీనంగా మారాయి. ఎందుకంటే వేర్లు లోతుగా లేవు. పొలం మొత్తం నిశ్శబ్దంగా మారింది. సొరకాయలు నీటిని తీసుకున్నాయి, కానీ అవి బలంగా మారలేకపోయాయి. వాటి యొక్క వేర్ల సహాయంతో అవి ఇంకా బలహీనంగా మారడం జరిగింది. ఇంకా అప్పుడే చిలకడ దుంప మొదటిసారి మాట్లాడింది. నీరు దారి కాదు, నీరు నిల్వ కావాలి అని. మనం అందరం పంచుకుంటే మనకి శక్తి అనేది వస్తుంది. అలాగే పంటలు కూడా పచ్చగా ఉంటాయి. భూమి కూడా చీలకుండా ప్రశాంతంగా ఉంటుంది. భూమి బాగుంది అంటే మనం కూడా బలహీనం అవ్వము, మనం బలంగా మారుతాం అని తెలివిగా చెప్పడంతో సొరకాయలు ఆ మాటని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వారు పొగరుగా ప్రవర్తించే వాళ్ళు కాబట్టి. ఇంకా చిలకడ దుంప తన ఆలోచన చెప్పింది. నీరు పైకి పరిగెడితే పొలం చచ్చిపోతుంది, నీరు లోతులో ఉంటే పొలం బతుకుతుంది అని. కానీ ఇదంతా విని సొరకాయలు, మీరు ఎలా అంటారు? అసలు మీరు చెప్పేది నిజమవుతుందా? మీరు చెప్పేది అంతా నిజం కాదు. మాకు నీటిని వదలండి అంతే. మేము ఎత్తుగా పెరుగుతాము, మేము బలాన్ని పంచుతాము, మా ద్వారానే పొలం కూడా బలంగా మారుతుంది అని పొగరుగా చెప్పాయి. కానీ చిలకడ దుంపలు తమ వేర్లతో లోపల గుంటలు చేశాయి. అవి చిన్న చిన్న గుంటలను పొలం మొత్తం చేశాయి. ఆ గుంటల్లో నీరు అనేది నిలిచేలా చేశాయి. ఇంకా నీరు నిలిచింది. అయితే సొరకాయలు తమ ఆకులను కత్తిరించాయి. ఇంకా దారులు తెరిచాయి. మొదటిసారి సొరకాయలు వెనక్కి తగ్గాయి. ఎందుకంటే నీటిని నిల్వ చేసుకోవడం కూడా మన మంచికే అని అనుకున్నాయి. కొన్ని రోజులకు నీరు మెల్లగా లోతు వరకు చేరింది. పొలం మళ్ళీ జీవించింది. నీరు రావడంతో భూమి కూడా పచ్చగా మారింది. అందులో ఉండే పొలాలు కూడా చాలా పచ్చగా మారిపోయాయి. ఇంకా సొరకాయలు ఇప్పుడు అర్థం చేసుకున్నాయి, నీరు నిల్వ చేసుకోవడం ద్వారా మనమందరం ఎంత పచ్చగా, ఎంత పొడవుగా పెరుగుతున్నాం, ఎంత బలంగా మారుతున్నాం అని. ఇంకా దారి చూపడం వేరు, దారిని మూసేయడం వేరు అని అర్థం చేసుకున్నాయి. ఇప్పటి వరకు సొరకాయలు దారిని మూసేయడంలోనే ఉన్నాయి. కానీ ఇది అర్థం చేసుకున్న తర్వాత ఆ సొరకాయలు కూడా దారిని మూసేయడం మానివేసి బలంగా మారాయి. ఇంకా చిలకడ దుంపలు ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నాయి. కానీ పొలం వాటిని వినింది. అక్కడ ఉండే నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా చిలకడ దుంపలు కూడా వేర్లతో ఇంకా చాలా బలంగా మారాయి. ఆ సంవత్సరం తర్వాత రాజ్యంలో ఎవరు ముందుండాలి అనే ప్రశ్న మారింది.
అయితే ఇక్కడ సొరకాయలు ఇంకా చిలకడ దుంపలు ఇద్దరు ముందుకు వచ్చారు. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటి అంటే ఎవరు లోతుని చూశారు అని. సొరకాయలు ఇప్పుడు దారి మాత్రమే కాదు నీటిని కూడా పంచేవి. పొలం ఇంకా ఎప్పుడు ఎండిపోలేదు, ఎందుకంటే నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా వాటికి తమ ఆకలి అనేది లేదు. ఇంకా భూమి కూడా చీలకుండా చాలా పచ్చగా మారిపోయింది. ఇంకా ఎప్పుడైతే నీరు తగ్గుతూ వస్తుందో అప్పుడు సొరకాయలు ఇంకా చిలకడ దుంపలు నీటిని పంచుకోవడం మొదలుపెట్టాయి. ఫైనల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే పొడవుగా కనిపించేది నాయకత్వం కాదు, లోపల కనిపించేదే నిజమైన తెలివి. సో మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.